అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. 2025 జూన్ 11 ఈ రోజు గ్రహస్థితులు మీ దైనందిన జీవితంలో అనేక మార్పులకు దోహదపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ మరియు ఆధ్యాత్మికత వంటి రంగాలలో మీకు సహాయపడే సూచనలతో కూడిన రాశి ఫలాలను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాము. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి జాతకులకు ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు, ఊహించని ప్రమాదాలు కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. మానసిక ఆందోళన, భయం, కోపం, తీవ్రమైన భావోద్వేగాలు కలగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అయితే మేషరాశి జాతకులు ధ్యానం, యోగా వంటివి చేయటం వల్ల కొంతవరకు ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అదేవిధంగా మేషరాశి వారు ప్రమాదకరమైన పనులు చేయటం కానీ, వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ, వాదనలు, అనవసర ప్రయాణాలు, శస్త్రచికిత్సలు, తొందరపాటు, ఇతరుల రహస్యాలను బయటపెట్టడం, రిస్కుతో కూడిన చర్చలు, అపరిచితులతో జాగ్రత్తగా ఉండకపోవటం, మత్తు పదార్థాలు స్వీకరించడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు శనిదేవుని ఆరాధన, మృత్యుంజయ మంత్రాన్ని జపించటం లేదా హనుమంతుడిని, దుర్గాదేవిని, కాళికాదేవిని ఆరాధన చేయటం వల్ల ఆటంకాలు, ప్రమాదాలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా, ఓర్పుతో ఉండండి. ఈ రోజు వీరి అదృష్ట సంఖ్య 9. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో అత్యంత తీవ్రమైన ఉద్రిక్తత, వాదనలు లేదా అహంకార ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను చాలా దూకుడుగా, అధికారయుక్తంగా వ్యక్తపరుస్తారు. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. వాటిలో వాదోపవాదాలు, పోటీతత్వం ఉండవచ్చు. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే సంబంధాలు తీవ్రంగా దెబ్బతినవచ్చు. వృషభ రాశి జాతకులు భాగస్వాములతో తీవ్ర వాదనలు పెట్టుకోవటం కానీ, తొందరపడి ఒప్పందాలు చేసుకోవటం, ఇతరులపై ఆధిపత్యం చెలాయించటం, పంతాలకు పోవటం, అహం ప్రదర్శించటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుడిని, దుర్గాదేవిని, శనిదేవుణ్ణి ఆరాధన చేయటం వల్ల సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది, కోపం తగ్గుతుంది. వీరి అదృష్ట సంఖ్య 9, 6. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి జాతకులు ఈ రోజు రోజువారీ పనులను పూర్తి చేయటానికి చాలా నైపుణ్యంతో, పట్టుదలతో, ధైర్యంగా మరియు క్రమశిక్షణతో ఉంటారు. కానీ కొన్ని ఊహించని సవాళ్లు లేదా అనైతిక పద్ధతులను ఎదుర్కోవలసి రావచ్చు. వాటిలో తీవ్రమైన వాదనలు, ఆలస్యం ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కిడ్నీలకు సంబంధించిన సమస్యలు, అలర్జీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సేవా రంగంలో ఉన్న వారికి పని భారం, ఒత్తిడి పెరుగుతాయి. కానీ మీ కార్యదక్షతకు, చేతి నైపుణ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే మిథున రాశి జాతకులు ఎవరితోనైనా అనవసర వివాదాలకు దిగటం కానీ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం, కొత్త అప్పులు చేయటం, ముఖ్యమైన పనులను వాయిదా వేయటం, అతిగా ఆందోళన చెందటం, సహోద్యోగులతో ఘర్షణకు దిగటం, అతిగా విమర్శించటం, తొందరపాటు వంటి వాటిని దూరంగా ఉంచటం మంచిది. ఈ రాశి వారు శనిదేవుని ఆరాధన చేయటం వల్ల, విష్ణు సహస్రనామం పఠించటం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులపై విజయం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం, కార్యదక్షత, మేధోశక్తి మరింతగా పెరుగుతాయి. వీరి అదృష్ట సంఖ్య 9, 5. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం,
పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి జాతకులు సెక్యులేషన్ల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. వాటిలో ఊహించని లాభ నష్టాలు ఉండవచ్చు. మీ భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. వారిలో నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెరుగుతాయి. ప్రేమలో కూడా కొంత నాటకీయత లేదా ఆకస్మిక ఆకర్షణలు, వాదనలు ఉండవచ్చు. అయితే కర్కాటక రాశి జాతకులు ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు లేదా ఆవేశాన్ని ప్రదర్శించటం కానీ, పిల్లలపై అధిక ఒత్తిడి, జూదం వంటి వ్యసనాలు, రిస్క్తో కూడిన పెట్టుబడులు, అహం ప్రదర్శించటం, ఇతరుల నుండి అతిగా ఆశించటం, వివాదాలు, అనైతిక ప్రవర్తన వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు గణపతి లేదా శనిదేవుణ్ణి ఆరాధించటం వల్ల విద్యలో ఆటంకాలు తొలగి సృజనాత్మకత పెరుగుతుంది. ప్రతికూలతల నుండి రక్షణ లభిస్తుంది. మీ అహంకారాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. వీరి అదృష్ట సంఖ్యలు 9, 2, 7. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. ఈ రోజు సింహరాశి వారు ఇంటికి సంబంధించిన పనులు, ఆస్తుల విషయంలో స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. ఆమెతో మీ అనుబంధం మరింత మధురంగా ఉంటుంది. మానసికంగా కొంత గంభీరత లేదా పాత విషయాలపై ఆందోళన ఉండవచ్చు. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పాత గృహ సమస్యలకు నైపుణ్యంతో కూడిన మేధోపరమైన పరిష్కారాలు లభించవచ్చు. అయితే ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంతో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. ఇంటి పనులను శ్రద్ధగా, ఓపికగా పూర్తి చేయటం, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించటం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, పాత వస్తువులను మరమ్మతు చేయటం వంటివి చేస్తారు. అయితే ఈ సింహరాశి వారు ముఖ్యమైన ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభించటం కానీ, కుటుంబ సభ్యులతో తీవ్ర వాదనలకు దిగటం కానీ, అహంకారపూరిత ప్రవర్తన, భావోద్వేగాలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అయితే సింహరాశి వారు శనిదేవునికి పూజ చేయటం, దుర్గాదేవిని పూజించటం వల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యం, ఆత్మవిశ్వాసం, ఐశ్వర్యం లభిస్తాయి. మీ ఇంటిని ప్రేమతో, ఆనందంతో నింపుతారు. వీరి అదృష్ట సంఖ్యలు 9, 1, 4. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు. కన్యా రాశి వారు ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోవటానికి, మీ అభిప్రాయాలను సమర్థవంతంగా తెలియచేయటానికి, కళాత్మక రచనలు చేయటానికి, ఒప్పందాలు చేసుకోవటానికి ఇది ఒక అనుకూలమైన రోజు. కానీ పట్టుదల అవసరం. మీ ఆలోచనలు స్పష్టంగా, శక్తివంతంగా, కళాత్మకంగా వ్యక్తపరుస్తారు. కానీ కొన్నిసార్లు మీ మాటలు పదునుగా లేదా ఆవేశపూరితంగా, అసాధారణంగా ఉండవచ్చు. ఈ రోజు చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో ఆనందంగా గడుపుతారు. అయితే ఈ రాశి వారు తొందరపాటుతో వాగ్దానాలు చేయటం కానీ, అనవసరమైన రిస్కులు తీసుకోవటం, తోబుట్టువులతో తీవ్ర వాదనలకు దిగటం, అహంకారపూరితమైన, కఠినమైన కమ్యూనికేషన్, ఇతరులను రెచ్చగొట్టడం, మానసిక గందరగోళం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఈ రాశి వారు సరస్వతీదేవిని పూజించటం, శనిదేవుని పూజించటం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం, కార్యజయం కలుగుతాయి. వీరి అదృష్ట సంఖ్యలు 9, 5. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి జాతకులకు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి గౌరవం, ప్రేమ లభిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు మీ ముందుకు రావచ్చు. విందు వినోదాలలో పాల్గొంటారు. మీ భావోద్వేగాలు మీ ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులు పెట్టటం, అహంకారంతో మాట్లాడటం, కుటుంబంలో చిన్న విషయాలకు గొడవ పెట్టుకోవటం, ఇతరులను తక్కువగా అంచనా వేయటం, తొందరపాటు నిర్ణయాలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
అయితే తులారాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల ఆర్థిక స్థిరత్వం, వాక్శుద్ధి, కుటుంబంలో గౌరవం, కోప నియంత్రణ కలుగుతాయి. వీరి అదృష్ట సంఖ్యలు 9, 6. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారు కొత్త పనులు ప్రారంభించటానికి, మీ లక్ష్యాలను చేరుకోవటానికి, మీ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. కానీ వాటిలో పట్టుదల, క్రమశిక్షణ అవసరం. మీ వ్యక్తిగత ఆకర్షణ, వాక్చాతుర్యం పెరుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. అయితే గర్వం, అహంకారం పెరిగే అవకాశం ఉంది. వాటిని అదుపులో ఉంచుకోవాలి. అయితే ఈ రాశి వారు అనవసరమైన రిస్కులు తీసుకోవటం, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం, ఇతరులతో తీవ్ర ఘర్షణ పడటం, అహంకారం, అతి విశ్వాసం, భావోద్వేగ అస్థిరత వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని నిత్యం పఠించటం, శనిదేవునికి పూజ చేయటం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక శక్తి, ధైర్యం, విజయం చేకూరుతాయి. వీరి అదృష్ట సంఖ్య 9. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి జాతకులు. అయితే ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు, ఆలస్యం, ఊహించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసికంగా కొంత ఒంటరితనం, నిరాశ, భయం కలగవచ్చు. దాని నుండి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి లేదా పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం జరగవచ్చు. అయితే ఈ రాశి వారు వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత ఆలోచించటం మంచిది. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం, అనవసర ప్రయాణాలు, వివాదాలు, ఒంటరిగా ఉండటం, నిరాశావాద ఆలోచనలు వంటి వాటిని దూరంగా ఉంచటం మంచిది. అయితే ధనస్సు రాశి జాతకులు శనిదేవుణ్ణి ప్రార్థించటం లేదా పేదవారికి నల్ల వస్త్రాలు దానం చేయటం వల్ల చెడు ప్రభావాలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసర ఆందోళనలకు దూరంగా ఉండండి. వీరి అదృష్ట సంఖ్యలు 9, 3. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఈ రోజు పాత పెట్టుబడుల నుండి లాభాలు లేదా పాత స్నేహితుల నుండి సహాయం పొందే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు చురుగ్గా, పట్టుదలతో అన్వేషిస్తారు. కానీ ఫలితాలు తక్షణమే రాకపోవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం కొంత నిరుత్సాహం లేదా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సి రావచ్చు. కమ్యూనికేషన్ ద్వారా లాభాలు పొందటంలో ఆలస్యం లేదా అడ్డంకులు జరగవచ్చు. అయితే ఈ రాశి వారు తక్షణ లాభాల కోసం ఆశించడం, స్నేహితులతో వాదనలు, కొత్తగా పెద్ద మొత్తంలో రిస్కీ పెట్టుబడులు పెట్టడం, సోమరితనం, అనవసరమైన ఆశలు, తొందరపాటు కమ్యూనికేషన్, గ్రూప్లలో వివాదాలు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అయితే ఈ రాశి వారు శనిదేవునికి నల్ల నువ్వులు దానం చేయటం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల లాభాలు సిద్ధిస్తాయి. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 9, 8. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈ రోజు మీ వృత్తి, ఉద్యోగాలలో చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువ బాధ్యతలు మీ మీద పడతాయి. పై అధికారుల నుండి ఒత్తిడి లేదా పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మీ పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పరీక్షించబడతాయి. మీ లక్ష్యాలను చేరుకోవటానికి అదనపు శ్రమ, సమయం అవసరం. కొత్త అవకాశాల కోసం అన్వేషణ నెమ్మదిగా సాగవచ్చు. పాత పనులను తిరిగి ప్రారంభించడానికి లేదా పూర్తి చేయటానికి ఇది మంచి సమయం. అయితే ఈ రాశి వారు పనులలో అజాగ్రత్తగా ఉండటం, సోమరితనం, పై అధికారులతో వాదనలకు దిగటం, తొందరపాటు నిర్ణయాలు, నిరాశకు లోనవటం, అసంపూర్ణ కమ్యూనికేషన్, ఇతరులపై నిందలు వేయటం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
అయితే ఈ రాశి వారు శనేశ్వరుణ్ణి లేదా అయ్యప్ప స్వామిని ఆరాధించడం, కార్మికులకు సహాయం చేయటం వల్ల వృత్తిలో ఆటంకాలు తొలగి విజయం చేకూరుతాయి. మీ విధులను నిబద్ధతతో నిర్వర్తించగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్యలు 9, 8. అదృష్ట దిక్కు దక్షిణం. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారికి ఈ రోజు సంప్రదాయాలు, నైతిక విలువలపై మీ దృష్టి పెరుగుతుంది. వాటిని పాటించడంలో దృఢంగా ఉంటారు. జ్ఞానాన్వేషణలో పట్టుదల, లోతైన అధ్యయనం, పరిశోధన అవసరం. కమ్యూనికేషన్ ఆధారిత ఉన్నత విద్యలో కొంత శ్రమ, ఊహించని సవాళ్లు అవసరం. పాత చట్టపరమైన విషయాలు ముందుకు సాగవచ్చు లేదా వాటి నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. అయితే ఈ రాశి వారు పెద్దలతో అనవసర వాదనలు పెట్టుకోవటం కానీ, తొందరపడి ప్రయాణాలు చేయటం, అదృష్టంపై పూర్తిగా ఆధారపడటం, సోమరితనం, కొత్త విషయాలపై నిరాశ వంటి వాటిని దూరంగా ఉంచటం మంచిది. అయితే మీనరాశి వారు శనిదేవునికి నిత్యం పూజ చేయటం వల్ల, పేద విద్యార్థులకు సహాయం చేయటం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఓర్పు, పట్టుదల, క్రమశిక్షణ అవసరం. వీరి అదృష్ట సంఖ్యలు 9, 3. అదృష్ట దిక్కు దక్షిణం. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.